ఏదైతే హామీ ఇచ్చాం సూపర్ 6 అవన్నీ చేపిస్తాం. అది చేయించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా. చేయించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు, 30 రోజులు కూడా కాలేదు. వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్లపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డిఎస్సీ హామీ ఇచ్చాం. మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను. మొదటి క్యాబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను. మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్. ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు. ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో. మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు. మర్చిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా, అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము వస్తా ఉంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్లీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమని నేను చెప్పాను. ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు. శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బాధ్యత మా ప్రజానీకానికి అప్పచెప్పానని చాలా స్పష్టంగా చెప్పాను.